తిన్నారా లేదా టైంకి అన్ని తెలుస్తాయి. మనకి సమాచారం కూడా తెలియదు ఉన్నారంటే ఇదే ఫస్ట్ టైం. ఇలా వదిలేసి ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం. మేమైతే ఇంట్లోనే మేము అతను ఉన్న ఫీలింగ్ ఏంటంటే 24/7 వేసుకొని చూసేవాళ్ళం. అందుకు మాకు కొంచెం ఉండేది వినిపించట్లేదు. కానీ ఇంకా అతను మేము పంపించింది అక్కడ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక గోల్ పెట్టుకొని వెళ్ళాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలి. మేము ఇంకా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంటే అతనికి ఏదో అక్కడ కొడుతుంది పాపం. అందుకే ఇంకా మేము అలా ధైర్యంగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ గా ఉండమని. మేమంటే ఇంకా లైవ్ వేసుకొని చూస్తాం కాబట్టి మాకు మనిషి అక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారో తెలిసింది. అతనికి అది కూడా తెలియదు కదా. మందికి చాలా ఫీల్ అయ్యేవారట. చాలా అంటే మేము ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇంకా అతను నిలబెట్టాలి కదా. మెయిన్ సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు. చాలా బాగా బూస్ట్ ఇచ్చేసారు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న క్వశ్చన్, అంటే మీరు ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆయనకి. అంటే మరి అది ఏ విధంగా ఇచ్చారని మాకైతే అర్థమైంది. మాకు ఆల్రెడీ బయట తెలుసు, ఇప్పుడు మీకు కూడా తెలుసు. బట్ అక్కడికి వచ్చి చాలా కరెక్ట్ గా ఇచ్చారు అని మాకు అనిపించింది. అనుజకి దూరంగా ఉండండి అన్నారు కదా, అది ఎందుకన్నారు అంటే గేమ్ వైజ్ గా ఇతను జెన్యున్ గా ఇతను గేమ్ అన్నది కొన్ని వీక్స్ తెలియలేదు. ఇతన్ని ఏంటంటే గేమ్ ఆడలేరేమో అంటే మనం ఉన్నది అక్కడ అందరూ ఒకటే. ఇతను ఆడట్లేదేమో, ఇతను కొంచెం నెమ్మది కదా అని అనుకుంటున్నారు. ఇతను గేమ్ తెలియాలి కదా మరి మనకి. ఇంకా అలా వస్తూనే ఉంటున్నాయి. ఇతనికి ఏం ఆడుతున్నారు అంటున్నారు. నాకు అనిపించింది, నేను చెప్పాను అది పాజిటివ్ గా ఎవరి ఇష్టం వాళ్ళకి. చాలా పాజిటివ్ గానే వెళ్ళింది. ఎందుకంటే మీరు ఉన్న మాటే చెప్పారు. అండ్ చాలా మంది ఇంటెన్షన్స్ కూడా అవే. అంటే కొంతమంది స్ట్రాటజీస్ వాడతారు. నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. ఆ స్ట్రాటజీ వాడేటప్పుడు మన వాళ్ళు డౌన్ అయిపోతా ఉంటారు. సో ఆ విధంగా మీరు కూడా చెప్పారు అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి గారు అక్కడ ఒక కాఫిన్ లోకి వెళ్ళారు కదా, ఆ టైంలో మీ ఫీలింగ్? అబ్బా చాలా బాగా కొంచెం టెన్షన్ పడ్డారు కదా. టెన్షన్ పడ్డారు అతను, కానీ మళ్ళీ బూస్టప్ అయ్యి కదా. మళ్ళీ అంత మందిలో వీళ్ళు ఆడారంటే గ్రేట్ అసలు. లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ మళ్ళీ అర్థం కావట్లే. అవును, అక్కడ ఆయన గౌరవం ఏంటంటే అసలు తను వాకీ టాకీ సరిగ్గా వాడలేదు. అవునవునవును. అదైతే అసలు తన లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా